నా మనవరాలు వర్షాకి మా రామరాజుకి పెళ్లి కుదిరింది. శుభం. ఇద్దరి జాతకాలు పరిశీలించి నిశ్చితార్థానికి పెళ్లికి మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. దుర్గా, జాతకాలివ్వు. ఇది రామరాజు జాతకం, ఇది వర్షాది. అలాగే. ముందైతే నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయిద్దామమ్మా. అలాగే కానివ్వండి పంతులు గారు. పంతులు గారు, దివ్యమైన ముహూర్తం చూడండి. ఇద్దరు చిన్న కష్టం కూడా లేకుండా కలిసిమెలిసి కాపురం చేసుకోవాలి. మీరంతలా చెప్పాలా దుర్గగారు? అందరి మేలు కోరే భ్రమరాంబిక గారి ఇంట్లో పెళ్లి అంటే ప్రతి ఇంట్లో పండగలాంటిది. మహత్తరమైన ముహూర్తం చూస్తాను. అమ్మా, నిశ్చితార్థానికి వీళ్ళిద్దరి జాతకరీత్యా బ్రహ్మాండమైన ముహూర్తం 2 రోజుల్లో ఉందమ్మా. సరే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖరారు చేయండి. తేదీ, ముహూర్తం, సమయం అన్నీ మీకు రాసి పంపిస్తానమ్మా. ఇక నేను బయలుదేరతాను. మంచిది పంతులు గారు. అత్తయ్య, నిశ్చితార్థం 2 రోజులే ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. కావలసిన వాళ్ళందరినీ పిలుస్తాను. రాజీవ్ ఎలాగూ ఉంటాడు. మరి మాధవి గారిని రాజీవ్ భార్యని పిలవాల వద్దా? అందరితో పాటే వాళ్ళు. మరత్తయ్య, అది ఎందుకు దుర్గా నసుగుతున్నావు? ఏం అడగాలనుకున్నావో అడుగు. శారదా వదిన గారిని పిలవాలా వద్దా అని. ఎందుకు దుర్గా అలా అడుగుతున్నావు? అంటే మీరు తన మీద కోపంగా ఉన్నారు కదా. మీ అనుమతి లేకుండా పిలిస్తే ఏమనుకుంటారో అని అడుగుతున్నాను. అడిగినందుకు తప్పుగా అనుకోకండి అత్తయ్య గారు. తను గతం మర్చిపోయింది. తన భర్త, పిల్లలు ఎవరో తెలీదు. మనం తప్ప తనకెవరున్నారు? అందుకే అనవసరంగా శారదా ప్రస్తావన తెచ్చానా? కన్న కూతురు మీద మరీ అంత కోపంగా ఉండేంత కసాయిదాన్ని కాదు నేను. దుర్గా అన్నట్టు తన భర్త, పిల్లలెవరో తెలియదు. నేను కోపంగా ఉండబట్టే శారద ఇంట్లో కాకుండా గెస్ట్ హౌస్లో ఉంటుంది. శారద గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. వెళ్దామా వర్ష? పద. రాజీవ్, ఎక్కడికి వెళ్తున్నారు? వర్షాని అత్తయ్య ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నాను. అదేంటి, రామరాజు లేడా? తనకేదో పనుందంట నానమ్మ, బయటికెళ్ళాడు. అందుకే వర్షాన్ని తీసుకెళ్ళమని నాకు చెప్పాడు. సరే నానమ్మ, బయలుదేరతాం. వెళ్ళొస్తామమ్మమ్మ. అలాగేనమ్మా. తను గతం మర్చిపోయింది. తన భర్త, పిల్లలు ఎవరో తెలీదు. మనం తప్ప తనకెవరున్నారు? అందుకే ఆగు వర్ష. ఏంటమ్మమ్మా? ఈ రోజు నుంచి శారదాకి నేనే వచ్చి చికిత్స చేస్తాను. నిజమా అమ్మమ్మా? అవునమ్మా, నేనే చేస్తాను. ఇంట్లో పెళ్లి సందడి మొదలు కాబోతోంది. మనందరం సంతోషంగా ఉంటే నా కూతురు గతం మర్చిపోయి ఆ బాధలో ఒంటరితనాన్ని అనుభవించడం సమంజసం కాదు. ఇన్నేళ్ల నా అనుభవాన్ని ఉపయోగించి నా కూతురు తిరిగి మామూలు మనిషి అయ్యేలా నేను చేస్తాను. చాలా మంచి నిర్ణయం నానమ్మ. మీ గైడెన్స్ తో వర్ష ట్రీట్మెంట్ చేస్తేనే అత్తయ్య హెల్త్ కండిషన్ కాస్త బెటర్ అయింది. అలాంటిది మీరే స్వయంగా ట్రీట్మెంట్ చేస్తే అత్తయ్య ఇంకా త్వరగా కోలుకుంటుంది. వర్ష,
నీ పెళ్లి ముహూర్తం కల్లా శారద కోలుకుంటుంది. తనకి గతం గుర్తొచ్చేలా చేసి సంతోషంగా మనతో పాటు ఈ పెళ్లి సంబరాల్లో పాలు పంచుకునేలా చేసే బాధ్యత నాది. గతం గుర్తొస్తే అత్తయ్య తన వాళ్ళెవరో చెప్తుంది. తనకిష్టమైన వాళ్ళెవరో గుర్తుపడుతుంది. వాళ్ళను కూడా పెళ్లికి పిలవచ్చు. వర్ష రామరాజుల పెళ్లికి అంత మంచి జరగబోతుంది. ఎలాగో పెళ్లిలోపు రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి శారదమ్మ కోలుకుంటే నేను నిశ్చింతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. రామరాజు ఈ తోవలోనే వస్తున్నాడని తెలిసినది. ఆ గుంటతో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటాడో, పెళ్లికి ఎలా రెడీ అవుతాడో నాను చూస్తాను. నిలదీసి కడిగేస్తాను. వర్ష కోసం నేను చీర కొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నేను ఈ చీరిస్తే తను కూడా హ్యాపీ అవుతుంది. నిశ్చితార్థం రోజు కట్టుకుంటుంది. రేయ్, ఎవడరా దారిలో ఈ మేకులేసింది? నాను. ఏంటి పిచ్చి పని? నీ స్పీడ్కి ఉత్సాహానికి బ్రేక్లు వేద్దామనే నాను మేకలేసినాను. నువ్వేం చేస్తానో నీకు తెలుస్తుందా? ఆ నాను కూడా అదే అడుగుతున్నాను. నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఏటేటేటేటి వర్షతో నిశ్చితార్థం చేసుకున్నావంట? అవును, చేసుకుంటున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను, వర్ష అంటే నాకు ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని. నిన్ను నా దారికి అడ్డు రావద్దని కూడా చెప్పాను. నాను కూడా చెప్పినాను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని. ఏంటిది? అరే నీకెందుకు? అదేటి అలా అడుగుతున్నావు? నీకు సంబంధించిన ప్రతిదీ నాకు కావాలి కదేటి? మీనాక్షి, మర్యాదగా కవర్ ఇవ్వు. ఇస్తాలే ఉండవయ్యా మగడా.